తెలియదు కానీ వాణ్ణి వేటాడి వెంబడించి వాణ్ణి నరకపోతే గుర్తుపెట్టుకో వాని సావు నా చేతుల్లో. నీ బిడ్డని వాడు ఒక్కవేళ ఏమైనా చేసినా కానీ నా తమ్మునికి ఇట్లా ఒక్కవేళ ఏమైనా జరిగిందనుకో ఆ తర్వాత నేను చూసుకుంటా అంతే. అర్థమైందిరా అన్నా నువ్వు ప్లాన్ చేసి వాని ఇల్లు కొట్టి ఇడ నువ్వు కథలు చెప్తున్నావు తెలుసు నాకు. ఇగో నాకు అసొంటి దొంగ తిరిగి మాటలు మాట్లాడు ఉండన్నా. నువ్వు నన్ను చిన్న పంచలు చూస్తున్నావా లేదా? నన్ను కూడా చూస్తున్నావు కదా, నేను చూస్తూనే మీరు గొప్పోళ్ళు మేమెంతనే. వాడిని ఖచ్చితంగా వానికి నా చేతుల్లో సాగు ఉంది. నడు మళ్ళీ చూస్తాను చేసుకుంటా. ఈ అవలగాడు సోపతులు పట్టకురా పట్టకురా పోకురా అని చెప్తే వీనికి అర్థం కాదు. ఇప్పుడు అయినోళ్ళు కానోళ్ళు ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టుకోవట్టే ఈ ముండకొడికి ఏడున్నాడు ఏం కథ ఎటు వేయండు ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ బ్రో. అయితే చెప్పినా కదా నీకు ఫోన్ చేసి కలుస్తా అని చెప్పినా కదా. అయితే మొన్న 3 days 4 days బ్యాక్ పోయిర్రు. చెల్లెను రాకేష్ గారు ఇద్దరు లేరు. ఓకే. అయితే ఇక్కడ రాజు అని వాడు ఆశ్రయం ఇచ్చినట వాళ్ళకి. రైట్ 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 పలుకుబడిన వ్యక్తి అనే వాళ్ళ బాయి ఫామ్ హౌస్ ఇక్కడనే ఉంటుంది. మీరు వచ్చినట్టు మాత్రం పొద్దున వస్తే మీకు 100% ఇక్కడనే దొరుకుతుంది మీకు. ఇదే దారిలో ఒకవేళ మిస్ అయిందనుకో మీలో ఉన్న ఒక్కరు కూడా మీరు, కానీ నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయదు. ఓకే సరే అన్న. ఇంకా ఏందిరా ఎవరు కనిపిస్తలేరా సార్ ఊళ్ళో? ఏం చేస్తారు? అవును కానీ రాకేష్ గారు అనిపించినారా మీకు? వాడు కనిపించాలి. వాడు నా చేతిలో చస్తారా ఇవాళ? వాడేనా? అయిపోయిందా వాడు ఇవాళ నా చేతిలో? మిత్ర ద్రోహి. చెప్పేది చచ్చర్రా నా కొడుకు. మామా స్నేహం పేరుతో మోసం చేసే ప్రతి నా కొడుక్కి ఇది వీని చావుక గుణపాఠం కావాలరా. పదండి ఇక్కడ పడదాం. నానా నానా చంపేశాను నాన్న నా కొడుకుని. శబ్బాస్రా కొడుకు అంటే నువ్వేరా. మా చూడు నీ మనవాడు ఎంత పని చేశాడు. మంచి తాత పేరు నిలబెట్టినవురా. వీడా విరిగడే మంచి పని చేసినవురా నాన్న. నానా ఏం చేయాలి విని? తీసుకెళ్ళి ఊరవుతో శరవడి. హలో సార్, ఇది
ఇక్కడ ఇన్సన్పల్లి చెల్లరో ఎవరో వాడి చనిపోయారు, వాళ్ళ శవం బయటికి తేలింది. మీరు తొందర రండి సార్. ఓకే సార్, తొందర రండి సార్. ఓకే సార్. కానిస్టేబుల్ ఏ గుంజుటి. మల్లేశంకుల్ రాకేష్ అని అక్కడ చెరువులో ఆడిపోయాడు. ఘోర మంది పోలీసులు వచ్చారు, అక్కడ ఉన్నారు చెరువులో. ఇక్కడ చెరువులో దాటక్కడ ఏమో. రే చనిపోయినట్టున్నాడమ్మా. ఫోన్ తీసి అంబులెన్స్ ఫోన్ చేయి. హలో అంబులెన్సా? రాకేష్ 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 ఏమైందిరా రాకేష్? ఎవరు రాకేష్? ఎవరు పుట్ట పెట్టుకున్నారా? సరే ఉన్నాడు ఎవరు? తమ్ముడుదా వాడిల్లు కాలిపోదా బాబు. అంబులెన్స్ వచ్చింది పట్టు. రెండు కలవాడు మంచిగా పట్టుకోరు, మంచిగా పడ్డారు. ఏ బాబు, ఎవరి మీద అనుమానం ఉందా? ఉన్నా సార్. తండ్రి కొడుకులు మా ఇంటి మీదకి వచ్చిర్రు. ఎవరు? తిరుపతి వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గరలో. ఈ పేరేంది? నా పేరు మల్లేష్ సార్. వస్తున్నా పన్నాడు, బండి తీసుకుని వస్తున్నా. ఇదే సార్. దిగమ్మా. సార్ ఏ సార్. ఏ తిరుపతిరావు బెటరా? వీళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తమ్ముని సంతాన్ని బెదిరించినవాట. చెర్ల శవమై పడి ఉన్నాడు. ఈయన నీ మీద కాంప్లైంట్ ఇచ్చిండు. కానిస్టేబుల్ వీళ్ళ ఇంట్లో ఎత్తుకండి ఇలా కొడుకుని. సార్ నిన్నటి నుంచి మా అబ్బాయి ఊర్లో లేదు సార్. నీ ఇంట్లో నుంచి కానిస్టేబుల్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నీ కొడుకు ఇంట్లో ఉండడా లేదా. ఏ తిరుపతిరావు లేదంటే వేగానే మీ కొడుకు. ఏయ్ ఎంతమంది కలిసి చంపారు? తమ్మి దగ్గర పోయితున్నది మీ ఆపండమ్మా ఆపండి. ఎంత పని చేసావు నాన్న? రాకేష్ ని చంపింది నువ్వేనా? ఎంత పని చేసావు? రాకేష్ ని చంపింది నువ్వేనా?
ఎందుకు చంపానని అడుగుతున్నావు చెల్లి నన్ను? వాడిని నా రక్తం పంచుకుంటున్న తమ్ముడి కన్నా ఎక్కువ చూసిందే. దానికి వాడు చేసింది ఏంది? మిత్రద్రోహం. నీ ముఖం నాకు చూపించకు. ఎందు వాడిని నా కన్న కొడుకు ఎంతో అంత మంచిగా చూసుకున్నా. నేను ఇల్లు వానికి అప్పే చెప్పిన, కానీ ఇలా వాడు నమ్మక ద్రోహం చేసిండు. వాడు ఇంత పని చేస్తారని నేను కలలు కూడా ఉంచలేదు. వాడు మిత్రద్రోహే. ఒక్క కంచంలో తిని ఒక్క మంచం మీద పడుకున్నందుకు తగిన శాస్త్రం చేశాను నాకు. ఏడుస్తున్నావు ఇంకా? వాడు ఒక ప్రాణ స్నేహాన్ని మోసం చేసిండే. వాడిని కాకుండా రోడ్డున పోయి అడక తినమని ప్రేమించినా కానీ అమ్మను నాన్నను ఒప్పించి నేను నీ పెళ్లి ఘనంగా చేస్తాను. వాడా మిత్రద్రోహి? వాడా అమ్మ నాన్నని కాదని చెప్పి నన్ను చేసుకున్నాను. అమ్మమ్మ నాన్న మా డాడీ అందరు నొప్పి చేసుకున్నాను. మీరే చంపేసిరు వాడిని. వాడు చాలా మంచోడు రా. నేను చేసుకుంటాను కట్టుకులు ఆడుకున్నా కానీ నన్ను చేసుకోను అన్నాడు. అమ్మని బాబాని నాన్నమ్మని అందరు నొప్పించుకున్నాక చేసుకున్నాను. అంకులు అడుగు. వినయ్, మీ చెల్లె రాకేష్ గారు ఇద్దరు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. వీళ్ళు మీ చెల్లె ఎంత ఆ రాకేష్ గారిని పెళ్లి చేసుకోమని ఎంత బతిమిలాడినా కానీ వాడు ఏమన్నాడు ఎరికేనా వినయ్? నీకు మీ అమ్మను, మీ పాపమ్మను, మీ నాన్నను, నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకుంటా ఆ తర్వాతనే అని నాకు మంచిగా చెప్పిండు. మీరే తొందరపడి ఇక్కడ మీరు వాడిని చంపేసారు. వినయ్, వాని దగ్గరికి పోకుండా మీరు నా దగ్గరికి వస్తే మీకు అసలు విషయం తెలుస్తుండే. కనీసం వాని ప్రాణాలన్నా దక్కుతుండే. చాలా తప్పు పని చేసిరు మీరు. ఓం బాపు, మేము మమ్మీ సార్ నేను చదువుకుంటా సార్. నాకు కూతురు లేకుండా కూతురు కంటే ఎక్కువ చదువుకుంటా సార్. నేను తీసుకోపోతున్నా, ఇంటికి తీసుకోపోతున్నా. మల్లేశం ఇప్పుడున్న ఆలోచన ఉండదు, తొందరపడు. నేను అరెస్ట్ చేస్తున్నాను కొడుకుని. కలిసి